అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం నిజమైన ప్రేమ గురించి తెలుసుకుందాము. ప్రేమ అనగానే అందరికీ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కానీ ప్రేమ అనేది చాలా పవిత్రమైన, ఉన్నతమైన భావన. అందరికీ ప్రేమ కావాలి. ఎవరు ద్వేషాన్ని అయితే కోరుకోరు. ఈరోజు మనం ఆకర్షణకు, ప్రేమకు, మోహానికి ఉన్న తేడాన్ని తెలుసుకుందాము. వస్తు వైభవాలను బట్టి, వారి రూపాన్ని బట్టి, రంగును బట్టి, వారి హోదాను బట్టి, వీటన్నింటినీ బట్టి మనకు కలిగేది ఆకర్షణ అవుతుంది. అయితే ఒక వ్యక్తి గుణగణాలను చూసి మనకు కలిగేది ప్రేమ అవుతుంది. ఈ ప్రేమ ఎవరి మీదైతే ఉంటుందో వారు ఏదైనా తప్పు చేసినా గాని వారిని క్షమించగలుగుతాము. అలాగే వారు చేసిన తప్పును సరిదిద్దుతాము. అలాగే సరిదిద్దిన తర్వాత తిరిగి వారు ఆ తప్పును చేయకుండా మళ్ళీ మనం సహాయం చేస్తాము. అయితే ఆకర్షణలో ఇలాంటి ఈ వస్తు వైభవాలు వీటన్నీ తగ్గిపోగానే మళ్ళీ ఆ ఆకర్షణ కూడా తగ్గిపోతుంది. కానీ ఈ ప్రేమలో మాత్రం వారి తప్పులను కూడా క్షమించగలుగుతాము. నిజమైన ప్రేమ వ్యక్తి గుణగణాలను బట్టి మాత్రమే ఉంటుంది. ఈ ప్రేమలో ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా గాని వారిని క్షమించగలుగుతాము. ఆ తప్పును సరిదిద్దుతాము. అలాగే ఆ తప్పును తిరిగి చేయకుండా వారికి మనం సహాయం చేస్తాము. ఇదే నిజమైన ప్రేమ అనిపిస్తుంది. కొంతమంది ఎవ్వరితోటి మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు అంటే వారిని అర్థం చేసుకోవాల్సి వస్తుంది, వారికి తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది అని అనుకుంటారు. వారు ఈ మొబైల్స్ తో కానీ ఏదైనా ఇంకా వేరే ఇతర వ్యాపకాలతో ఉంటారు, కానీ ఏ మనుషులతోటి మాట్లాడరు. కానీ వాళ్ళను ఎవరైనా పట్టించుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అంటే ప్రేమ అందరికీ అవసరమే, ద్వేషాన్ని మాత్రం ఎవరు కోరుకోరు. నిజమైన ప్రేమ ఎదుటి వారిని క్షమించగలుగుతుంది. అలాగే మోహం విషయానికి వచ్చేసరికి, మోహం గనక ఉంటే దాన్నే ప్రేమ అని అనుకుంటుంటారు. కానీ మోహం అంటే ఎదుటివారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎంత పెద్ద తప్పు చేసినా గాని, దానివల్ల ఎవరికి ఎంత నష్టం కలిగినా గాని, కష్టం కలిగినా గాని వారినే సమర్థిస్తూ ఉంటారు. అలా సమర్థించటం వల్ల వారు ఆ తప్పును తెలుసుకోలేకపోతారు. దాన్నే మోహం అని అంటారు. దీనివల్ల సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది, ఆ వ్యక్తికి కూడా నష్టం కలుగుతుంది. అందుకే మనం మోహాన్ని మాత్రం పెంచుకోకూడదు. ప్రేమ అనేది ఉండాలి, కానీ మోహం అనేది ఉండకూడదు. ఆకర్షణ వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి. ఇంకా ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమను మనం తెలుసుకుందాము. స్వచ్ఛమైన ప్రేమ భగవంతుని ప్రేమ మాత్రమే. భగవంతుని దగ్గరికి చెడ్డవారు, మంచివారు అందరూ వెళ్తారు. ఎందుకు అంటే భగవంతుని ప్రేమకి ఎలాంటి కండిషన్స్ ఉండవు, అలాగే ఎలాంటి హద్దులు ఉండవు. అలానే చెడ్డవారు చెడ్డ పనులు చేసి పూజలు చేసేస్తే ఆ పనికి ఫలితం రాదా అంటే ఖచ్చితంగా వాళ్ళ కర్మకి ఫలితం అనుభవించాల్సిందే. అలాగే పూజకు కూడా వాళ్ళకి ఫలితం దక్కుతుంది. కానీ మనకి భగవంతుడు సన్మార్గాన్ని మాత్రమే చూపిస్తున్నారు. ఆ సన్మార్గంలో పయనించిన వాళ్ళకి భగవంతుని ప్రేమ పొందుతారు. అలాగే భగవంతుని ప్రేమని అనుభవం చేసుకుంటారు కూడా. ఇలాగే మనందరము కూడా సన్మార్గంలో పయనించి భగవంతుని ప్రేమకు అందరూ పాత్రలు కావాలని, అందరూ భగవంతుని పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.